ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం రోమా పత్రిక 11వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియ విశ్వాసులారా, పౌలు గారి ఆశ తన ప్రజలైన ఇశ్రాయేలీలు, తన సొంత జనులు. తాను ఏ ఇశ్రాయేలు జాతికి చెందినవాడో ఆ జాతి కూడా ఎలాగైతే అన్యులు ప్రభు కృపను బట్టి అనేకులుగా రక్షించబడుతున్నారో, అలాగే తన స్వజనులు కూడా రక్షణ పొందాలని ఆశిస్తూ ఉన్నాడు. అదే నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆ నిరీక్షణనే ఈ అధ్యాయంలో వ్యక్తం చేస్తూ ఉన్నాడు. రోమపత్రిక 11వ అధ్యాయం. అలాగైన ఎడల నేను అడుగున్నదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమందు పుట్టినవాడను. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జించలేదు. ఏలియాను గూర్చిన భాగంలో లేఖనము చెప్పుచున్నది మీరెరుగరా? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి. నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజూచుచున్నారని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలకు మోకాళ్ళలోనని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు. కాని ఎడల ఇకను కృప కాకపోవును. అలాగైనా ఏమగును? ఇశ్రాయేలు వెదకనిది ఏదో అది వారికి దొరకలేదు. ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. వారు చూడకుండానట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక. వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయును అని దావీదు చెప్పుచున్నాడు. కాబట్టి నేనడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్రిల్లిరా, అట్లనరాదు. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యము అయిన యెడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షించవలెనని నా పరిచర్యను ఘనపరుచుచున్నాను. వారిని విసర్జించుట లోకము దేవునితో సమాధానపరచుట అయితే, వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్టు అగును కదా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటి మధ్యను అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన యెడల ఆ కొమ్మలవైన నీవు క్షయించుదువా? వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుటలేదు. అందుకు నేను అంటకట్టుబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడునని నీవు చెప్పుదువు. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని యెడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును, కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచి ఉన్న యెడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని యెడల నీవును నరికివేయబడుదువు.
వారును తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఎట్లనగా, నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి, స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటకట్టబడిన ఎడల, స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయముగా తమ స్వంత ఒలీవ చెట్టునకు అంటుకట్టబడరా? సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలీయులకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడుదురు. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయంలోను, పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడడు. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులయుండి, ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణించబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తం ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలెనని దేవుడు అందరినీ అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. ఆహా! దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యములు ఎంత గంభీరములు! ఆయన తీర్పులు శోధన ఎంత అసఖ్యములు! ఆయన మార్గములెంత అగమ్యములు! ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పువాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు? ప్రియ విశ్వాసులారా, గమనించండి. పౌలు గారు ఈ అధ్యాయంలో తన సొంత జనులు రక్షించబడాలని ఎంతో ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రజల విషయాన్ని బట్టి అసలు తన ప్రజల్ని వదిలేశాడని మనం అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే దేవుడు తన ప్రజల్ని ఎప్పుడు విసర్జించాలి అనుకోలేదు. వదిలిపెట్టాలి అనుకోలేదు. ఒకవేళ అసలు వాళ్ళని ఇక లెక్కలోకి తీసుకోకుండా ఉండటమే దేవుని చిత్తమైతే, నేను ఇశ్రాయేలీయుడినే. ఇజ్రాయేలు 12 గోత్రాలలో బెన్యామీను గోత్రం ఒకటి. నేను ఆ బెన్యామీను గోత్రమందు పుట్టిన వాడను. పౌలు తన గురించి చెప్తున్నాడు. నేను ఇశ్రాయేలీయుడినే కదా! నన్ను రక్షించాడంటే ఇశ్రాయేలీయులను వదిలేయాలని ప్రభు అనుకోవట్ల. అందరినీ రక్షించాలని ప్రభు ఉద్దేశమై ఉన్నది. నిజమే, ఏ ఒక్కరు నశించిపోవుట ప్రభుకి ఇష్టం లేదు. యూదులైనా, గ్రీసు దేశస్థులైనా, అంటే తన ప్రజలైనా సరే, అన్యులైనా సరే, ఎవరు నశించిపోవడం ప్రభుకి ఇష్టం లేదు. అందరూ ప్రభువులోకి రావాలి. అందరూ ప్రభువుని విశ్వసించాలి. దేవుని ప్రజలైనా, ఇజ్రాయేలు ప్రజలైనా, అలాగే అన్యులమైన మనం కూడా అందరూ దేవుణ్ణి ఎరిగి ఉండాలి. దేవుణ్ణి తెలుసుకోవాలి. రక్షణ పొందాలి. ఇది ప్రభు యొక్క ఆశ, ఉద్దేశం. అయితే మీరేమంటారు? ఇజ్రాయేలీయుల్ని దేవుడేమి వదిలిపెట్టలేదు. వదిలిపెట్టడానికి లేదు అనటానికి నిదర్శనం నేను ఉన్నాను. అంతేకాదు, అంటే పౌలు ఉన్నారు. ఆదిమ సంఘంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నవారు యూదులే కదా! మొదట సువార్త యూదులకే అందింది. అపోస్తలులు అందరూ ఎక్కువ శాతం సువార్త చెప్పింది యూదులకే. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలుని దేవుడు అన్ని జనుల దగ్గరికి పంపడం. అపోస్తలుడైన పేతురు కూడా కొర్నేలి అనే అన్యుని ఇంటికి వెళ్లి సువార్త చెప్పడం. ఈ విధంగా అన్యులకు కూడా దైవంలో ప్రవేశం కలిగింది. సంఘంలోకి అన్యులు కూడా వచ్చారు. మొదటిగా దేవుడు సువార్త అందించింది యూదులకే. అంటే ప్రభువు యూదుల్ని విడిచిపెట్టాలి అనుకోలేదు. యూదుల్ని కూడా రక్షించాలి అని ప్రభు ఉద్దేశిస్తున్నాడు. మనల్ని కూడా రక్షించాలని, యూదులు రక్షణ పొందాలి, ఇటు అందరము రక్షణ పొందాలి. మెట్టుకు ఒక విషయాన్ని అందరూ గమనించాల్సింది ఏంటంటే, దేవుడు లేని ఏ జాతి అయినా, ఏ మనిషి అయినా, దేవుడిని కలిగి లేని వారు దేవుని రాజ్యానికి హక్కుదారులు కాలేరు. వారు
పతనావస్థలోనే ఉన్నారు. ప్రభువుని ఎరిగిన వారే, ప్రభువుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించిన వారే. ఇజ్రాయేలీయులకి ఆధిక్యతలు ఎన్నున్నాయి? కానీ వారి ఆధిక్యతలు వారికి రక్షణ ఇవ్వలేదు. ప్రభునందలి విశ్వాసమే వారికి రక్షణ కలగచేయగలదు. క్రీస్తుని కలిగి లేని ఎవరైనా సరే రక్షణ పొందలేరు. వారెంత ధనికులైనా, క్రీస్తు లేడంటే వారి ధనము వృధా. ఆస్తిపరులు, ఉద్యోగవంతులు, గొప్పవారు, అధికారులు, పేరు గడించిన వారు వీరు ఎవరైనా సరే ప్రభువు లేనిదే, ప్రభువైన క్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించనిదే వారు దేవుని రాజ్యంలో పాలు పొందలేరు. వారు రక్షణకు వెలుపలే ఉన్నారు. రక్షకుడైన యేసుని చేరితేనే యేసు రక్షిస్తాడు, పాపం నుంచి విడిపిస్తాడు, పవిత్రులవుతారు, ప్రభు రాజ్యానికి హక్కుదారులవుతారు. మీరు ఎప్పుడు అలాగ అనుకోమాకండి. దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాడు. సహోదరులారా, మీకు తెలీదా? ఏలియా అనే ప్రవక్త ఉన్న కాలంలో అహబు రాజు, అతని భార్య యెజబెలు వీళ్ళని దుష్ట జంట అని పిలుస్తారు. వారు రాజు అంటే రాణి అంతే. ఇరువురు దుష్టులే, చెడ్డవారే. అంతేకాదు వారు బయలుదేవుడిని ఆరాధించడానికి గుళ్ళంతా ఏర్పాటు చేసి ప్రవక్తలుగా, పూజారులుగా ఉండటానికి ఎందరినో ఎంపిక చేసుకొని వారలాగా విగ్రహారాధన స్థితిలో ఉన్నారు. అంతేకాదు మంచి లక్షణాలు కూడా వారిలో లేవు. చెడుతనం, హృదయ కాఠిన్యం, కఠోరమైన మనసాక్షి ఇరువురు కలిగి ఉన్నారు. విగ్రహారాధన చేసేవారు. అలాంటి తరంలోనే ఏలియా బయలు పూజారుల్ని 450 మందిని ఎదిరించి నిలబడ్డాడు. ఆ తర్వాత ప్రభుకి ఫిర్యాదు చేస్తున్నాడు. అయ్యా! నీ పక్షాన నేనొక్కడినే ఉన్నాను. ఎవరున్నారు? ఎవరు లేరు. నేనొక్కడినే ఉన్నా. అయితే ఆళ్ళు నా ప్రాణం కూడా తీయాలని చూస్తున్నారని ఇశ్రాయేలీయులకు విరోధంగా సాక్ష్యం పలుకుతుంటే, దేవోక్తి అంటే దేవుని మాట ఏలియా దగ్గరకొచ్చి చెప్తారు. దేవుడంటాడు, ఏలియా నువ్వొక్కడినే అంటావేంటి? బయలుకు మోకాళ్ళలోనని వారు 7,000 మంది పురుషులు నాకున్నారు. అంటే అంత దుష్ట జంట. రాజు చెడ్డవాడే, రాణి చెడ్డవాడే. అలాంటి వారి పరిపాలనలో కూడా బయలుదేవుడికి మ్రొక్కని వాళ్ళు, యెహోవా దేవుడిని మాత్రమే సేవించేవారు, రహస్యంగా ప్రభు కోసం నిలిచిన వారు 7,000 మందున్నారు. పురుషులే 7,000 మందంట. ఇంకా వారి కుటుంబాలను కూడా లెక్క పెట్టుకుంటే ఎంతమందవుతారో కదా! అంతమంది శేషం ఉంది ఏలియా అని చెప్పినప్పుడు ఏలియాకి ధైర్యం. ఎందుకంటే నేనొక్కడినే అనుకుంటున్నాడు ఏలియా. కాదు ఇంతమందున్నారు. అలాగే కాలమందు సైతం కృప యొక్క ఏర్పాటు అలాగే ఉంది. నేడు కూడా కృప ఏర్పాటు అట్లాగే ఉంటుంది. మనం ఆ విషయాన్ని గుర్తించాలి. దేవుడు తన కృపతో ఏర్పాటు చేస్తున్నాడు. రక్షణ పొందటానికి అందరికీ అవకాశం ఉంది. కొందరు ప్రభువుని ఎరిగి, ప్రభువుకి ఇష్టలుగా బ్రతికి, ప్రభు కోసం నిలిచారు. కొందరైతేను వాళ్ళ పైనున్న అధికారులు ఏ ఏ మార్గాన్ని చూపిస్తూ ఉన్నారో, ఆ మార్గాల గుండా వెళుతూ, అలాగే తమకు ఇష్టమైన మార్గాల గుండా నడుస్తూ, యెహోవా దేవుడిని కాదనుకొని, యేసుక్రీస్తు ప్రభువుని వద్దనుకొని, పతనావస్థలోనికి, నరకంలోనికి వెళ్ళిపోతున్న వారు కూడా అనేకులున్నారు. అలాగైతే ఏమవుతుంది? ఇశ్రాయేలు వెతికిందేదో వారికి దొరకలేదు. ఎందుకు దొరకలా? ఏర్పాటు నొందిన వారికి అది దొరికింది. తక్కిన వారు కఠిన చిత్తులైపోయారు. అంటే కృప ఏర్పాటు ప్రత్యేకమైనది. ఆ కృప ఏర్పాటు చొప్పున ఎందరైతే ఆ కృపను అంగీకరించారో, ఆ కృపను కోరుకున్నారో, ప్రభు కోసం ఇష్టలుగా బ్రతుకునుద్దేశించారో, వారికి ఆ ఏర్పాటు చొప్పున దేవుని కృప దొరికింది. మరి దేవుని కృపను పొందుకొని వారు కఠినులైపోయారు. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసుని, చూడలేని కన్నులు, వినలేని చెవులు ఇచ్చి ఉన్నాడని వ్రాయబడింది. అంటే దేవుని దగ్గరికి వాళ్ళు వచ్చి, దేవుడిని దేవుడిగా విశ్వసించి, దేవునికి ఇవ్వాల్సిన మహిమనిచ్చి, దేవుడు బ్రతకమన్న మార్గంలో, రీతిలో వారు బ్రతికుంటే, ఆ కృప వారి మీద కూడా నిలిచి ఉండేది. కానీ ఏమవుతుందంటే, కొందరు తమకిష్టమైన మార్గాలను ఎన్నిక చేసుకొని, ఆ మార్గాల గుండా వెళ్ళిపోతున్నారు. అలాగని ఇశ్రాయేలీయులకి దేవుడు ఏ ప్రత్యక్షత ఇవ్వలేదా?
తన ప్రవక్తలను పంపలేదా? సేవకులైన వారిని నియమించలేదా? మనం 10వ అధ్యాయంలో చూసాం కదా! దేవుడు అన్నీ వారికి దగ్గరగానే ఉంచాడు. వారి నోట, వారి హృదయంలో అంటే వారికి వినబడేంత దగ్గరగా దేవుని వాక్యం ఉంది. మరి వారెందుకు కఠిన మనస్కులైపోయారంటే, ప్రభువు తన ప్రత్యక్షతను చూపుతున్నా కన్నులు మూసుకొని చూడలేని స్థితిలో ఉన్నారు. వాస్తవానికి వీళ్ళకి చూడలేని కన్నులు కాదు. వీరు ప్రభువును చూడలేదు గనక అలాంటి వారైపోయారు. కంటి చూపు లేక కాదు. ప్రభువుని చూచే కన్నులు లేవు. ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నారు వీరు. వాళ్ళకి దేవుని వాక్కులు దొరుకుతున్నాయి. ఈవేళ చూడండి గొప్ప గొప్ప విద్యావేత్తలకు కూడా సువార్త ఎంత సులభంగా చెప్పినా అర్థం చేసుకోలేని మనసు. ఎందుకు అర్థం చేసుకోవట్లేదంటే వినటం ఇష్టం లేదు. వినటం ఇష్టం లేనందుచేత మనసు కఠినం చేసుకుంటున్నారు. దేవుని దగ్గరకు వద్దాము. వాళ్ళు ఎలాగే వెళుతున్నారు కదా! ప్రతిఫలాన్ని పొందుకుంటున్నారు కదా! దేవుడు కూడా తన స్వరాన్ని మనకు వినిపిస్తూ ఉన్నాడు కదా! అన్న మనసు చాలా మందిలో లేదు. నేటికి కూడా ఇదే మనస్తత్వం. ఎందుకంటే ప్రభు అందరికీ సువార్త వినిపించడానికి అవకాశం ఇస్తాడు. సువార్త అందరి చెవులకి ఆయన అందిస్తాడు. వినేవారేమో విశ్వసించి ప్రభు దగ్గరకు వచ్చి తమను తాము దేవునికి నచ్చేటట్లుగా మార్చుకుని, మలుచుకొని జీవితాలనే మార్చుకుంటుంటే, కొందరు ఆ స్థితిలో ఉండక, ఆ సువార్తను వినక మనస్సును కఠినం చేసేసుకుంటున్నారు. ఇజ్రాయేలీల పరిస్థితి కూడా అదే. అందుకే దేవుణ్ణి ఎరగనందున, లేదంటే దేవుడు వారికిచ్చిన కృపను, అవకాశాలను వినియోగించుకోలేకపోవడం చేత, వారి భోజనమే వారికి ఉరిగా అయిపోతుంది. అవే వారికి బోనుగా మారుతుంది. ఆటంకంగా మారిపోతుంది. వారి క్రియలకు ప్రతిఫలంగా ఉంటుంది. వారు చూడకుండానట్లు వాళ్ళ కన్నులకు చీకటి ఎందుకు కమ్ముతుంది అంటే, అవిశ్వాసులైన వారి నేత్రాలను దుష్టుడు చీకటి కలగచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే, వారిలో సరి అయిన విశ్వాసం లేదు. వారికి దేవుని దగ్గరకు రాకుండా, దేవుడు దగ్గరగానే ఉంటున్న దేవుని వాక్యం వారి చెవులకు వినిపించేంత దగ్గరలో ఉన్న, ప్రభు కార్యాలు కన్నులకు కనిపించేంత చేరువలో ఉన్న, వినే మనసు లేదు. చూచే అంత ఉద్దేశం లేదు. విన్నా, చూసినా మనసు పెట్టరు కాబట్టి గ్రహించరు. ఇజ్రాయేలీలు అలాగే మారిపోయారు. వారు భలే ఆసక్తిపరులు. దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడం అంటే ఇష్టం. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరి దగ్గరికి తీసుకువెళ్తుంది ఆ ధర్మశాస్త్రం? రక్షకుడి దగ్గరికి తీసుకువెళ్తుంది. ఆ రక్షకుడిని వారు కాదనుకుంటున్నారు. ధర్మశాస్త్రం కావాలంట, కానీ ధర్మశాస్త్రం చూపించే రక్షకుడు వద్దు. ధర్మశాస్త్రం కావాలి. ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేసి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి, ధర్మశాస్త్రాన్ని అంతా చక్కగా నెరవేర్చి, ధర్మశాస్త్రానికి మించిన తన కృపను అనుగ్రహించిన క్రీస్తు మాత్రం వారికి అందరికీ తెలుసుకునే ఆసక్తి లేదు. అందుకే వారు అలాగైపోతున్నారు. ఇక దేవుడు వారిని కాసేపు పక్కన పెట్టాడు. వారికి రోషం పుట్టించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. అందుకే వాళ్ళు వేసిన తప్పటడుగు ద్వారా వాళ్ళు కోల్పోయిన భాగ్యం ఎలాంటిదో వారికి చూపడానికి అన్ని జనుల్ని ఆహ్వానించాడు. ఈవేళ సంఘం అలాగే దేవునిలోనికొచ్చింది. ఇజ్రాయేలీలు ఏర్పాటు చేయబడిన వారే. వారు వాగ్దానాలకు వారసులే. దేవుడు అబ్రహామును పిలుచుకుని గొప్ప నిబంధన చేశాడు కదా! వారే ప్రథమ ఫలం మీరే నా స్వకీయ సంపాద్యం అన్నాడు కదా! నా జ్యేష్ఠ పుత్రుడు అన్నాడు కదా! భూమి మీద వంశాలన్నింటిలో నేను మిమ్మల్ని దీవిస్తానన్నాడు. మీరు తలగా ఉంటారన్నాడు. మిమ్మల్ని పైవారిగా ఉంచుతానన్నాడు. అది వారి జాతికి ఇచ్చిన వాగ్దానాలు కదా! కానీ వాళ్ళు తప్పటడుగులు వేశారు. ప్రభువులో నిలవక లోకం వైపు వారి అడుగులు ఎప్పుడైతే పట్టాయో, ప్రభు కూడా వారిని కాస్త అలాగుండనిచ్చి ఇప్పుడు అన్యుల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అప్పుడైనా వారి తొట్రుపాటు విలువ వారు తెలుసుకుంటారని. అందుకే వారికి రోషం కలుగునట్లుగా అన్ని జనుల్ని ప్రభువు ఆహ్వానించాడు. ఇప్పుడు అన్ని జనులు ప్రభువులోనికి వచ్చారు. మనం అన్యులము, ఇశ్రాయేలీయులమి కాము. ఎవరమో, ఎక్కడి వారమో. కానీ మన ప్రభువు యొక్క ఉన్నతమైన కృప. మన పితరులైన అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి నుండి వచ్చిన ఆ తరాల్లో మనకు ముందున్న తరాల వారు తొట్రుపాటు అంటే తప్పటడుగు వేశారు. వారు వేసిన అడుగును బట్టి ప్రభు అన్యులైన మనల్ని ఆహ్వానించాడు.
మన దగ్గరికి రావడానికి కృప చూపించాడు. మనం వారు కోల్పోయినదేంటో వాళ్ళు ఉన్నతమైన ఆశీర్వాదాలకు వారసులు. అయినప్పటికీ ఆ వాగ్దానాలు వారి విషయంలో నెరవేరకుండా ఉండవు. దేవుడు చేసిన నిబంధన దేవుడు మీరడు. కానీ పక్కన పెట్టాడు. ఎందుకో తెలుసా? ఆ వాగ్దానాలు అన్యులు వచ్చి చాలా తేలికగా పొందుకుంటుంటే అది చూసైనా ఇవి మావి కదా! మేం కదా పోగొట్టుకున్నామని వాళ్ళకు రోషం పుట్టాలని. విశ్వాసులారా అందుకే కదా దేవుడు ఇజ్రాయేలీయుల్ని తాత్కాలికంగా అలాగుంచి మనల్ని ఆహ్వానించాడు. ఇలాగూ మాట్లాడుతూ పౌలు ఒక చిన్న ఉపమానాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. శ్రద్ధ పెట్టండి. ఒక ఒలీవ చెట్టు ఉంది. ఆ ఒలీవ చెట్టు యొక్క వేరు ఎవరనుకున్నారు? మూల పురుషులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అలాంటి వారు వేరు. అలాగే వారిలో నుండి వచ్చిన క్రీస్తు. ఇది చక్కటి ఒలీవ చెట్టు, సారవంతమైనది. ఈ ఒలీవ చెట్టు మంచిగా ఎదిగి, చక్కగా ఫలించి, దేవునికి నచ్చేటట్లుగా ఉండవలసింది అలాగుండలేదు. ఉండట్లేదని దేవుడేం చేశాడంటే, కత్తి తీసుకొని కొన్ని కొమ్మలు నరికాడు. నరికి వాటిని పక్కన పడేసి, అడవి ఒలీవ చెట్టని కాస్తంత దూరంలో ఒకానొక అడవిలో ఉన్న ఒక ఒలీవ చెట్టుని కనుగొని, దాని కొమ్మలను కూడా కొన్నింటిని నరికాడు. ఇప్పుడు దేవుడేం చేశాడంటే, ఆ అడవి ఒలీవ చెట్టు కొమ్మలను తీసుకొనొచ్చి, సారవంతమైన ఒలీవ చెట్టుకి అంటుకట్టాడు. ఇప్పుడు అంటుకట్టబడిన వారము మనం. అడవి ఒలీవ చెట్టు సంఘము. సంఘంలోనికి చేర్చబడిన అన్యులమైన మనం. ఇశ్రాయేలీయులు సారవంతమైన ఒలీవ చెట్టే. ఎందుకంటే ఈ ఏర్పాటును బట్టి ప్రభువు మొదట కోరింది, మొదట పిలిచింది, జ్యేష్ఠపుత్రునిగా ఆశీర్వదించింది. ముద్దలో మొదటి పిడికెడు వారే. ఇలాంటి వీరిని దేవుడు కాస్త పక్కన పెట్టి ఆ కొమ్మలను నరికి అన్యులైన అన్యమైన ఆ అడవి ఒలీవ చెట్టు కొమ్మలు తీసుకొనొచ్చి అంటుకట్టాడు. ఇప్పుడు ఇలాగ చెప్తూ, మరి అతకబడిన అడవి ఒలీవ చెట్టు అయిన నీవు అతకబడ్డానని గర్వించకు. నేను దానిలో చేరడం కోసమే సారవంతమైన ఒలీవ చెట్లు కొమ్మలు విరిచిపడ్డాయి అని చెప్పుకోమాక. ఎందుకంటే వేరు నిన్ను భరిస్తుంది. నువ్వు వేరు నుండి ఎదిగిన కొమ్మల అతకబడ్డావు అంతే. నీవు అడవి జాతివి. అంటే లోకస్తులం మనం. నశించిపోవలసిన వారం మనం. చీకట్లో ఉన్న వారం మనం. పాపంలో బ్రతుకుచున్న మనల్ని ప్రభు తీసుకొనొచ్చి సంఘంలో నాటాడు. ఇలాగ నాటబడిన మీరు అడవి ఒలీవ చెట్టు కొమ్మలు కదా! ఈ అడవి ఒలీవ చెట్టు కొమ్మలు గర్వించకూడదు. దేవునికి భయపడాలి. ఏమని భయపడాలో తెలుసా? సొంత ఒలీవ చెట్టు కొమ్మలు సరిగా లేవని విరిచి పక్కన పెట్టేసిన ప్రభువు, నీవు నేను వేషాలేస్తే మనల్ని కూడా ఏం చేస్తాడు? విరిచి అతికించిన దేవుడే మరలా విరిచి పక్కన పడేస్తాడు. అతికించబడుట చేత మనం ఆ ఒలీవ చెట్టు యొక్క సారాన్ని పొందుకొని దీవెనకరంగా నేడున్నాం. నిజమే కదా! మన పితరులైన లేదా ఈ ఇజ్రాయేల్ ప్రజలు తొట్రుపాటు అంటే తప్పటడుగు వెయ్యకపోతే అసలు ఈ గొప్ప దేవుడిని మనం కలుసుకునేవారమంటారా? కాదు కదా! వారి తప్పటడుగు మనకంతటి భాగ్యాన్నిచ్చింది. అలాగైనంత మాత్రం చేత మనం ఈ ప్రభువుని చేరుకునే మార్గం అసలుండేది కాదు అని కాదు. దేవుడు తన కృప ఏర్పాటు ఎట్లాగుంటే అట్లాగ చేస్తాడు. కానీ మనం అభాగ్యులం. మనకు కూడా ఇజ్రాయేలీయులకి ఎలాగైతే వాగ్దానాలు చేశాడో అలాగే మనల్ని కూడా అలాంటి స్థితిలో నిలబెట్టి మనకు కూడా వాగ్దానాలు చేశాడు. మనల్ని కూడా తన వాగ్దానానికి హక్కుదారులుగా చేశాడు. మనల్ని సంఘం అని పిలిచాడు. ఈ సంఘము పరిశుద్ధమైనది, నిష్కళంకమైనది. ఈ సంఘాన్ని తనతో కూడా నిలబెట్టుకోవడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నేడో రేపో సంఘమును కొనిపోవా రానున్నాడు మన ప్రభు అయిన యేసు. ప్రియ విశ్వాసి సిద్ధపడ్డావా? ప్రభువు నేడే వస్తే ఎత్తబడతావా? నీవు అంటుకట్టబడ్డావు. అంటుకట్టబడిన నీకు సారవంతమైన ఒలీవ చెట్టు నుంచి ఆ సారం లభించి నీవు నేను ఫలిస్తూ ఉన్నాము. ఫలిస్తూ ఉన్న మనం ప్రభువుకి కృతజ్ఞత చెల్లించవలసిన వారం. ఎందుకంటే మనల్ని అంటుకట్టిన వాడు మన ప్రభు అయిన యేసే. ఇప్పుడు పౌలంటారు,
ఇలాగ మీరు అతికించబడ్డారు కాబట్టి, ఈ దేవుడిని కలిగి ఉన్నందుకు సంతోషించండి. ఆ దేవుని గొప్ప కార్యాలు చూసి, ఆయనకు విధేయులై, ఆయనకు భయపడుతూ మంచిగా జీవించండి. బహుగా ఫలించండి, వృద్ధి చెందండి. ఎందుకంటే మిమ్మల్ని అతికించాను. అలాగే విరిచివేయబడిన ఒలీవ కొమ్మల్ని కూడా మరలా అతికిస్తాడు. ఆయన అందుకు సమర్థుడు. ఇశ్రాయేలీయుల్ని ప్రభు విడిచిపెట్టాడని కాదు. తాత్కాలికంగా పక్కన పెట్టాడు. కారణం ఏంటంటే, ఈ అడవి కొమ్మలే అతికించబడ్డవే, అంటు కట్టబడ్డవే అంత చక్కగా ఫలిస్తుంటే, మేము ఫలించాలని అవి కూడా ఆశపడతాయి. దేవుని వైపు తిరుగుతాయి. అప్పుడు దేవుని వైపు తిరిగినప్పుడు వారు కూడా దేవుల్లో స్థిరులుగా నిలుస్తారు. అందుకోసం తాత్కాలికంగా అన్యులు దేవునిలో ప్రవేశించాలని ఆ ఇజ్రాయేలీని ప్రక్కన పెట్టాడు. అలాగైనంత మాత్రం చేత ఇజ్రాయేలీని ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు అనే నిరీక్షణ పౌలు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మనం రోమాపత్రిక 2వ భాగంలో ఉన్నాం. ఈ భాగాన్ని నిరీక్షణ అని పిలుస్తాము. లేదా ప్రత్యేకత అని పిలుస్తాము. పౌలు గారు నిరీక్షణ ఏంటంటే అందరూ ప్రభులోకి వస్తారు. ఒకానొక దినం ఉంది. ఆ దినాన అన్యులు కూడా ఇంకా అసంఖ్యాకులుగా ప్రభు వద్దకు వస్తారు. నిజమే కదా! అనేకులు నేటి తరంలో కూడా వస్తూ ఉన్నారు. ప్రభువుని విశ్వసిస్తూ ఉన్నారు. అందుకే దేవునికి స్తోత్రం. మరి విశ్వసిస్తున్న ప్రియ విశ్వాసులారా, ప్రభులోకి వచ్చిన మనం ఏదో గొప్ప గొప్పగా ఆయనకి చెల్లించి రాలేదు. మనం ఆయన సువార్త విన్నాము. విన్న ఆయనను మనం నమ్మాము. నమ్మి నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించాము. హృదయంలోను, నోటితోను ఒకే విధంగా కలిగి ఉన్నాం. అందుకే మన యొక్క ఆ ఆశను చూచిన దేవుడు మన కృపచేత రక్షించాడు. మన విశ్వాసం గొప్పదని కాదు. మనల్ని రక్షించిన దేవుడు గొప్పవాడు. ఆయన గొప్పవాడు గనుక తన కృప చూపించి, అయ్యా నాకెవరున్నారు అంటూ దీనంగా వచ్చిన మనల్ని తన హక్కున చేర్చుకున్నాడు. మనల్ని అలాగూ తన బిడ్డల్లాగా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్న దేవునికి మనం ఇంకను విధేయులంగా దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి ఆనందించే వారంగా ఉండాలి. ఎందుకంటే ప్రభువు అనుగ్రహం చూపినాడు అడవి ఒలీవ చెట్టు మీద. కాఠిన్యాన్ని చూపించాడు సారవంతమైన ఒలీవ చెట్టు కొమ్మల మీద. అందుకే ఎందుకంటే వారు సరిగా లేరని కాస్తంత కఠినంగా ఉండి వారిని విరిచాడు. కానీ అడవి ఒలీవ కొమ్మల మీద ఆయన అనుగ్రహం చూపి తీసుకునొచ్చి సారవంతమైన చెట్టుకి అంటకట్టాడు. ఇందుకు మనం ఆయనకి ఎక్కువగా కృతజ్ఞత చెల్లించాలి. ఇశ్రాయేలీయుల్ని శత్రువులుగా చూడకూడదు. సువార్తను బట్టి వారు దేవునికి శత్రువులయ్యారు. ఎందుకంటే క్రీస్తు యేసుని నమ్మలేదు. కానీ పితరులను బట్టి అయితే వారు మనకన్నా ప్రియులు. ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు అనే యాకోబు అనే వారి నుండి వారు వచ్చారు. వారి మీదున్న ఏర్పాటు ప్రత్యేకమైనది. వారి మీదున్న ప్రభు సంకల్పం ప్రత్యేకమైనది. వారికి ఏది చేయాలో అది దేవుడు చేయనుద్దేశించాడు. కాబట్టి మనము దేవుని కృపను బట్టి సంతోషిస్తాము అన్నట్లు ఇజ్రాయేలీయులు కూడా ఏ తరంలో ఉన్నారో ఆ తరంలో ఉన్న వారందరూ ప్రస్తుతం మనం ఉన్న ఈ తరంలో కూడా ఇజ్రాయేలీయులు ఉన్నారు. వారందరూ కూడా ఏ ప్రాంతాల్లో ఉన్న భూమి అందంతటా చెదిరిపోయి ఎక్కడున్నారు. వారు కూడా ప్రభువుని గుర్తించాలని, ప్రభు వైపు తిరగాలని మనం కోరుకోవాలి. అలాగే మనం కూడా దేవునిలో ఉండాలి. మెటుకు పౌలు గారు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇజ్రాయేలీల్ని ప్రభు రక్షించుకొని ఉద్దేశిస్తున్నాడు, రక్షిస్తాడు. ప్రతి తరములోనూ ఒక శేషం ఉంటుంది. నా సొంత జనులు ఇంకను నా ఈ పరిచయ ద్వారా రోషం కలిగి ఇంకా కొంతమంది మారితే బాగుండు. అది త్వరగా జరగాలి అని ఒక ఆశ వ్యక్తం చేస్తున్నాడు. అలాగే అన్యులమైన మనం కూడా ప్రభు వద్దకు వచ్చాము, రక్షించబడ్డాము. గత కాలమందు అవిధేయులమై ఉన్నాం. ఇప్పుడు విధేయులంగా ఉన్నాం మనం. అందుకే కనికరించబడ్డాము. దేవుని కృపను బట్టి, ఆయన కరుణను బట్టి మనం సంతోషించాలి. అందరి ఎడల కరుణ చూపాలని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి ఉంచాడు. ఆహా! దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరం. దేవుని బుద్ధి జ్ఞానం ఎంత గంభీరం. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యాలు. ఆయన మార్గములెంతో అగమ్యములు.
ప్రభు మనస్సును ఎరిగిన వారెవరు? ప్రభువు నువ్విలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పగల వారెవరు? ప్రభువుకి ఆలోచన చెప్దామా? ప్రభువుకి నిర్దిష్టమైన ప్రణాళిక ఇశ్రాయేలీయుల మీద ఉంది. మన మీద ఉంది. మనం ఒక పాఠం నేర్చుకోవాలి. అదేంటంటే మనకిచ్చిన కృప మనం కాదనుకోకూడదు. ఇజ్రాయేలీయుల్ని తాత్కాలికంగా ప్రక్కన పెట్టి అంత కృప మన మీద చూపించాడు. అలాగే వారు కూడా దేవుని వైపు తిరిగి వచ్చి దేవునిలో వారు నిలిచి ఉంటే వారికి ఇంకెంత కృప చూపుతాడు అని మనం చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఆ పాఠాలు నేర్చుకొని దిద్దుకోవాలి. అంతే తప్ప పాఠాలు నేర్చుకోకుండా ఇజ్రాయేలీలు ఏ ఏ విధంగా అవిధేయతలో ఉన్నారో, ఎలాగైతే యేసుక్రీస్తుకి విశ్వసించకుండా యేసుక్రీస్తుకి ఎదురాడుతున్నట్లుగా కొందరు ఇశ్రాయేలీయులు ఎలాగైతే నిలిచి ఉంటున్నారో, అలాగే మనం కూడా నిలిచి ఉండకూడదు. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవారెవరు? ఎవరైనా ఆయనకు ముందే ఇచ్చి ప్రతిఫలం పొందుకోగలుగుతారా? నేనిచ్చాను, అందుకే ప్రభు ఇచ్చాడు అని చెప్పగలవారం ఎవరమైనా ఉన్నామా? దానికి ముందుకే మనం ఏమివ్వగలం? ఇచ్చినంత మాత్రం చేత ప్రతిసారి మనమే దేవునికి రుణపడిపోతాం. ఎందుకంటే ఉదాహరణకు మన సంపాదన కొంత సంపాదనలో ఒక దశమ భాగం లేదంటే ప్రథమ ఫలం దేవునికిస్తా ఉంటారు. అలాగే ఇంకా ఏమన్నా ఇవ్వాలనిపిస్తే స్వేచ్ఛార్పణలని, ప్రత్యేకంగా ఏమన్నా ప్రార్థనా కూడికలకు కానుకలని, సేవకులకు అలాగే పరిచర్య కోసమని ఇలాగ రకరకాలుగా కానుకల రూపంలో విశ్వాసులు సేవకులకి అందజేస్తారు. అయితే ప్రభు ఎంత ఆరోగ్యం ఇచ్చాడు? ఆరోగ్యానికి ఏం చెల్లించావు? ప్రభు అంటే నేను ఏం మాట్లాడుతున్నానంటే, ప్రభువుకి మనం ఇచ్చాం. అందుకే ప్రభువు మనకి అన్నీ ఇచ్చాడు అని చెప్పొద్దు. కలిగిన దాంట్లో ఏదో కొంత ప్రభుకిస్తున్నాము అంతే. కానీ ప్రభు మనకి మనం ఇవ్వని దానికన్నా గొప్పవి మనకిచ్చాడు. ఆరోగ్యం ఇచ్చాడు. దానికి మనం ఏమి ఇవ్వగలం? ఈవేళ మనిషి శరీరంలో ఒక అవయవం పాడైందంటే, ఆ అవయవాన్ని మరలా చక్కగా చేయడానికి వైద్యుల దగ్గరికి వెళితే ఎంత ఖర్చవుతుంది? ఏ ఖర్చు లేకుండా చక్కటి ఆరోగ్యాన్ని నీకిచ్చాడు కదా! అందుకు ప్రభువుని స్తుతించు. నిన్ను ఆరోగ్యంగా ఉంచాడు. నీ అంతట నీవే నిలబడగలిగి, నీ అంతట నీవే ఎవరి సహాయం లేకుండా పని చేసుకోగలుగుతున్నావా? దేవుడు నీకు మరింత కృప చూపించాడు. ఎందుకంటే ఇతరుల మీద ఆధారపడిపోయి కనీసం ఎవరో సహాయం చేస్తే తప్ప మంచం మీద నుండి లేవలేని స్థితిలో కూడా ఎందరో ఉన్నారు. అందుకే నీకిచ్చిన దాన్ని బట్టి ప్రభుని స్తుతించు. అంతేగాని ప్రభుకి ఇచ్చి ప్రతిఫలం పొందాను అని చెప్పగలవాడెవడు? అసలాయనకి ఇవ్వగలవాడెవడు? ప్రియ విశ్వాసులారా, కృతజ్ఞతతో మనకు కలిగి ఉన్నది ప్రభుకు సమర్పిస్తాం. కానీ ప్రభు మనం తీర్చలేనంత గొప్ప కార్యాలు మన పక్షాన చేస్తూనే ఉన్నాడు. అందుకు ప్రభువుని మనం స్తుతించాలి. వింటున్న సహోదరి, సహోదరులారా 9, 10, 11 అధ్యాయాలలో ఇజ్రాయేలీయుల గురించి పౌలు మాట్లాడుతున్నాడు. నా హృదయంలో దుఃఖముంది, మానని వేదనుంది. ఎందుకు పౌలు గారు? అలాగే నాకొక అభిలాష ఉంది. ఏంటి పౌలు గారు అని మనం అడిగితే, నా అభిలాష, నా హృదయంలో మానని దుఃఖం ఏంటంటే, నా సొంత జనులు రక్షణ పొందాలి. నేను వారిలాంటి ఇశ్రాయేలీయుడినే. నన్ను పిలిచి రక్షించాడు దేవుడు. అలాగే నా పరిచర్య ద్వారా వారు కూడా కొందరైనా రక్షించబడాలని, నేనెలాగో ఈ దేవుడిని తెలుసుకున్నానో, వారు కూడా ఈ దేవుడిని తెలుసుకొని, అవిధేయత స్థితిలో నుంచి వారు విధేయతలోనికి వచ్చి, రక్షించబడి, ఇతరులకు రక్షణ పొందటానికి కారకులుగా ఉంటే, నా ప్రజలు అలాగుంటే ఎంత మేలు. నా స్వజనులు అన్యులైన వారే నా సువార్త ద్వారా ఎందరెందరో రక్షించబడుతున్నారు. అలాగే నా స్వజనులు కూడా రక్షించబడితే ఎంత మేలు. అలాగని ఇజ్రాయేలీని ప్రభు విసర్జించాడా? అనరాదు. ఇజ్రాయేలీలకి సువార్త అందిస్తున్నాడు. అలాగని అన్యుల్ని చిన్న చూపు చూశాడా? అన్యులకు కూడా ఎంతో ఉన్నతమైన కృపనిచ్చి అన్యులమైన మనకు కూడా సువార్త వినిపిస్తున్నాడు. ప్రియ విశ్వాసులారా, ప్రభు సువార్త వినిపిస్తాడు. విన్నవారే విశ్వసించాలి. విశ్వసించిన వారే స్థిరమైన తీర్మానంలోనికి రావాలి. నీవు విని నీ తీర్మానం ఏంటో చెప్పాలి. సువార్త అందరికీ వినిపిస్తాడు. విను సువార్తను నీవు విని, అయ్యా నిజమే నీవింత గొప్ప దేవుడు అని విశ్వసించాలి. ఆ విశ్వాస తీర్మానం నీదై ఉండాలి. ప్రభు వినిపించడం వరకే ఆయన వాక్కులు నీ దగ్గరకు తీసుకొస్తాడు. ఆయన నీ చెవుల దగ్గరకు తీసుకొస్తాడు. నీ కళ్ళ ముందుకు ఆయన కార్యాలు చూపిస్తాడు. వాటిని విని కార్యాలను చూచి నీవే స్థిరమైన తీర్మానంలోనికి రావాలి. ఇజ్రాయేలీలు అలాగూ వస్తే వారు రక్షించబడతారు. ఇనులారా మీరు అలాగొస్తే మీరు రక్షించబడతారు. దేవుడు ఎవరి మీద
ఏదోలే అన్నట్లుగా లేడు. అందరి మీద మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇజ్రాయేలీలు రక్షించబడతారు. వారు కూడా ఒకానొక సమయాన దేవునిలోనికి సంపూర్ణంగా వస్తారు అని నేను నిరీక్షిస్తున్నాను. అయినా ఏ తరంలో అయినా కొందరు రక్షించబడుతున్నారు. ఏదో కొందరన్నట్లుగా కాదు. జాతి అంతా ప్రభువు వైపు తిరిగితే ఎంతో బావుండు అన్నట్లుగా పౌలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నా అంటున్నాడు. ప్రియా సహోదరి, సహోదరులారా, మీ సొంత వారి కోసం మీరు ప్రార్థన చేయండి. మరో మాట, దేవునికి కృతజ్ఞత చెల్లించుట మర్చిపోవద్దు. ఇశ్రాయేలీలు తొట్రుపడ్డారని వారిని చూసి అపహాస్యం చేయకండి. వారి యొక్క ఆ చిన్న తప్పటడుగే మనల్ని దేవునికి దగ్గర చేసింది. అందుకే వారు మన సహోదరులు. ఇంకా చెప్పాలంటే వారే జ్యేష్ఠులు. అంటే మనకన్నా జ్యేష్ఠ పుత్రత్వం, దత్తపుత్రత్వం దేవుడు ఆ జాతికే ఇశ్రాయేలీలకే ఇచ్చాడు కాబట్టి వారు మనకి సహోదరులు. అందుకే సహోదరుల కోసం ప్రార్థన చేయాలి. మీ సొంత వారి కోసం కూడా ప్రార్థన చేయండి. మెట్టుకు అందరూ ప్రభువుని గుర్తించాలి, రక్షణ పొందాలి. ప్రియవిశ్వాసి, ఈ ప్రభువుని నీవు నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా? ముందు ఆయన మాట విన్నావే, వినగానే నీ హృదయమందు బలంగా విశ్వసించి, ఏదైతే హృదయంలో బలంగా విశ్వసించావో అదే నీ నోటితో పలుకుతూ అంటే లోపల ఏది పెట్టుకున్నావో పైకి కూడా నీ క్రియలు అలాగే ఉన్నాయా? నీవు రక్షించబడ్డావా? నీవు రక్షించబడిన తర్వాత ఇతరులు కూడా రక్షించబడ్డానికి ప్రార్థన చేస్తున్నావా? ఇతరులకి స్వార్థ అందిస్తూ ఉన్నావా? అలాగే అందరూ రక్షణ పొందాలి అనే మంచి ఆశ కలిగి ఉన్నావా? రండి, 36వ వచనంతో ఈ యొక్క పాఠాన్ని ముగించుకుందాం. ప్రభువు కృప, తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ సహాయం ఇవన్నీ ఆయన మూలముగాను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ.